హలో మేడం. హలో మా. జనరల్ గా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, నెగిటివ్ గా మాట్లాడకూడదు, తప్పుగా మాట్లాడకూడదు, పైన తదాస్తు దేవతలు ఉంటారు అని. అవును, అది ఎంతవరకు నిజం అంటారు మేడం? వాస్తవానికి పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారు అని అంటే దాని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ లేకుండా వాళ్ళు చెప్పారు. ఎప్పుడైనా సరే మనం ఒక పనిని లేదా ఒక విషయాన్ని పదే పదే చూస్తున్నా, వింటున్నా, దాని గురించి మాట్లాడుతూ ఉన్నా, దాని గురించే తలుచుకుంటున్నా, తెలుసో తెలియకో మనం కూడా దాంట్లో భాగం అయిపోతాం. అంటే మనం ఇప్పుడు ఎవరినైనా బాగా బాగా ఫాలో అవుతున్నాం అనుకోండి, వాళ్ళు మనకు తెలియకుండానే నచ్చుతూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి చర్యలు, వాళ్ళ హ్యాండ్ మూవ్మెంట్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే బట్టల వరకు ప్రతి ఒక్కటి మనం వాళ్ళని కాపీ చేస్తూ ఉంటాం. అది ఎందుకు చేస్తాము అని అంటే తెలియకుండానే వాళ్ళ మీద కానీ వాళ్ళ విషయాల మీద కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ ఆ ప్రింట్ తీసేసుకుంటుంది. అలాగే ఎప్పుడైతే మనము 10 సార్లు ఒక నెగిటివ్ ఆలోచన అంటే ఫెయిల్యూర్స్ గురించి కావచ్చు, లేదంటే ఇంకేదైనా సరే, నేను సక్సెస్ఫుల్ అవ్వనేమో, నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, నాకు ఏదైనా జరుగుతుందేమో అని అది ఎక్కువగా తలుచుకోవటం వల్ల అదేమవుతుందంటే మన మైండ్ కూడా ఆ పరిస్థితులకి అలవాటు పడిపోతూ ఉంటుంది. యాక్చువల్ గా సైన్స్ చెప్పింది కూడా అదే. ఎప్పుడైతే మనము ఒక కాలక్రమంగా మనం ఒక పనిని చేస్తూ ఉన్నామో అది తెలుసో తెలియకో మన తలలో ఉన్నటువంటి మన బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ ఒక ప్యాటర్న్ తీసేసుకుంటాయి. దానికి అనుకూలంగానే అవి మన బాడీ కూడా దాన్ని మలుచుకుంటుంది. అందుకే కదా ఇప్పుడు ప్రతి సాంప్రదాయంలో 40 రోజులు 21 రోజులు ఇలా అని దీక్షలు అనేటువంటివి ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఆ కాలంలో ఆ ఒక నిర్దిష్టమైనటువంటి పని తప్ప ఇంకొకటి చేయకూడదు. మీ ఏకాగ్రత అంతా అక్కడ ఏదైతే చెయ్యాలి అని నిర్ణయించారో ఆ పని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి అని అంటారు. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, ఆ కాన్సన్ట్రేషన్ తో పని చేయటం వల్ల తెలుసో తెలియకో ఆ క్రమంలో అంటే చేసేటువంటి మంచి అలవాట్లు కానీ పనులు కానీ మనకు అబ్బుతాయి. కాబట్టి ఏంటంటే సాంప్రదాయపరంగా మనం చూసుకున్నట్లయితే పూజలు, వ్రతాలు, నోములు, దీక్షలు వీటిలన్నిట్లో చెప్పేది అదే, మంచి నేర్పిస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు మంచి మాట్లాడి మంచి పనులు చేసి మంచి సాన్నిహిత్యంలో ఉన్నప్పుడు మనం కూడా తెలుసో తెలియకో దానికి అలవాటు పడిపోతాము. ఓకే, థ్యాంక్ యూ మేడం.